శ్రీ గురుభ్యో నమ. BTV న్యూస్ ప్రేక్షకులకు రాబో ధనుర్మాసం శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ మనం ఇప్పుడు ఈ ధనుర్మాసం యొక్క వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుంటున్నాము. సూర్యమానంలో సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడాన్ని ధనుర్మాసం మొదలుగా మనం నిర్ణయించుకుంటాము. ఈ ధనుర్మాసం ఈ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ ఉదయం 7 గంటల నుండి మొదలవుతుంది. 16వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు కూడా ఈ ధనుర్మాసం జరపబడుతుంది. ఈ ధనుర్మాసం సందర్భంగా విష్ణు ఆలయాలలో ప్రాతకాల విశేష పూజలంతా కూడా జరపడం ఆరంభమవుతుంది. మహావిష్ణువు వైకుంఠంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్ర నుండి మేల్కొని తదుపరి ఈ ధనుర్మాసంలో దేవతలకంతా కూడా స్వామివారు అనుగ్రహాన్ని కలిగిస్తుంటారు. దేవతలకు ఈ ధనుర్మాసం ప్రాతకాలంతో సమానము. సంవత్సరం అనేది దేవతలకు ఒక్క రోజుగాను, ఆ రోజులో ఈ ధనుర్మాసం దేవతలకు ప్రాతకాలంగా నిర్ణయము. ఈ ప్రాతకాలంలో విష్ణు అర్చన చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పని మనకు పురాణాలన్నీ కూడా తెలుపుతూ ఉంది. ఇది ముఖ్యంగా మార్గశీర్ష మాసం, తెలుగు నెలలో మార్గశీర్ష మాసము పుష్యమాసాల్లో వస్తుంది. మాసాన మార్గశీర్షోహమని భగవద్గీతలో స్వామివారు తెలిపి ఉన్నట్టు మాసంలో మార్గశీర్షంగా తనకిష్టమైనదిగా తనేగా తెలిపి ఉన్నారు. కాబట్టి ఈ ధనుర్మాసంలో మార్గశీర్ష మాసం కూడా వస్తుంది. ధనుర్మాసంలో విష్ణు ఆలయాల్లో విశేషంగా ఆండాల్ అమ్మవారు ఏదైతే గోదాదేవి అంటారు, ఆ అమ్మవారు ప్రవచించిన తిరుప్పావై ప్రవచనం చేయడము, పారాయణం చేయడం అనేది విష్ణు ఆలయాల్లో విశేషంగా జరగబడుతూ ఉంటాయి. ప్రాతకాలం స్వామివారికి సుప్రభాతం బదులు తిరుప్పావై పారాయణం చేయడం విష్ణు ఆలయాల్లో జరుగుతూ ఉంటుంది. ఆండాల్ అమ్మవారు శ్రీవల్లిపుత్తూరులో భూదేవి అంశగా పెరియాళ్ళవారికి తులసి కారణం ముందు ఆమె దొరకడము, పెరియాళ్ళవారు ఆమెని అల్లారుముద్దుగా పెంచుకోవడం జరుగుతుంది. తదుపరి శ్రీ రంగనాథుని అమ్మవారు గోదాదేవి రంగనాథుని విశేషంగా భక్తితో కొలవడము, ఆయన్నే తన భర్తగా ఊహించుకొని అతని కోసము కాత్యాయని వ్రతం అని చెప్పని ఈ ధనుర్మాసంలో 30 రోజులు ఈ వ్రతం చేయడం జరుగుతుంది. ఈ ప్రతిరోజు ఒక్కొక్క పద్యాన్ని పాసురాన్ని పాడడం, ఆ స్వామివారిని కొలవడం జరుగుతుంది. ఈ 30 రోజుల అనంతరం 30వ రోజు స్వామివారికి ఆమె ఆ స్వామిలో ఐక్యమైపోయి ఆండాళ్ అమ్మవారుగా ప్రతి వైష్ణవాలయాల్లో కూడా మనకు అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. తిరుప్పావై ఏదైతే గోదాదేవి ప్రవచించిన ఆ తిరుప్పావై పాసురాలు 30 పాసురాలని ప్రతి విష్ణాలయాల్లో ప్రాతకాలం ధనుర్మాసంలో పారాయణం చేయడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారికి విశేష పూజలు జరగడము, ఆ తిరుప్పావై ప్రవచనాన్ని అందరికీ తెలపడం జరుగుతూ ఉంటుంది. ఈ ధనుర్మాసంలో విశేషంగా స్వామివారి వైకుంఠ ఏకాదశి విష్ణాలయాల్లో విశేషంగా జరగబడుతూ ఉంటుంది. యోగ నిద్ర నుంచి మేల్కొని మహావిష్ణువు ముక్కోటి దేవతలందరూ కూడా వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి వారందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పుడు మనం భూలోకంలో కూడా ప్రతి విష్ణాలయాల్లో వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం ఉంటుంది. ఆ ఉత్తర ద్వారంలో స్వామివారిని వేంచేపు చేసి సర్వాలంకార భూషితం చేసి భక్తాదులందరూ కూడా ఆ వైకుంఠ ద్వారం గుండా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం అనేది విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఈరోజు నమ్మాళ్ళ వారు పరమపదం నుంచి తిరిగి స్వామివారి భూలోకానికి వేంచేసి స్వామిని వైకుంఠ ద్వారంలో స్వామిని దర్శించి తిరిగి మనందరి కోసం కూడా నమ్మాళ్ళ వారు భూలోకం నుంచి వైకుంఠం నుంచి తిరిగి వచ్చి భూలోకంలో వచ్చారని చెప్పనేసి మనకు ఆళ్వార్ చరిత్ర తెలుపుతుంది. ఈ వైష్ణవాలయాల్లో ఈ ధనుర్మాసంలో దివ్య ప్రబంధం అయితే నాలాయిర దివ్య ప్రబంధాన్ని ఒక అధ్యయనోత్సవాలని చెప్పని 30 రోజులు ఆ దివ్య ప్రబంధాన్ని పారాయణం చేయడం కూడా ధనుర్మాసంలో విశేషంగా జరగబడుతూ ఉంటుంది. ధనుర్మాసం చివర విష్ణాలయాల్లో భోగి రోజు
ఆండాళమ్మ వారితో కళ్యాణం జరగడం. ఏ దేవాలయంలో విష్ణువు స్వామి ఏ విధంగా ఉన్నా, కృష్ణుడిగా ఉన్నా, రాముడిగా ఉన్నా, నరసింహస్వామిగా ఉన్నా, వెంకటేశ్వర స్వామిగా ఉన్నా కూడా, రంగనాథుడిగా ఉన్నా కూడా ఆ దేవాలయాల్లో ఆ అమ్మవారికి, గోదా అమ్మవారికి, ఆ స్వామివారికి ఇద్దరికి కూడా గోదా కళ్యాణం విశేషంగా జరగబడుతూ ఉంటుంది. 12 ఆళ్వారులో అమ్మవారు కూడా ఒక ఆళ్వారుగా మనకు విష్ణాలయాల్లో చేయబడి ఉంటుంది. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ముత్తైదువులు, కన్యలు వారి కోరికలు నెరవేరడం కోసము ప్రాతకాలంలోనే లేచి స్నానం చేసి చక్కగా ఇంటి ముందర ముగ్గు వేసుకొని విష్ణాలయానికి వెళ్ళి దీపారాధన చేసి ఆ తిరుప్పావై పారాయణం చేసి ఆ స్వామివారిని విష్ణు సహస్రనామాలతో తులసి అర్చన చేసి స్వామికి విశేష పూజలంతా కూడా జరిపి స్వామి తీర్థప్రసాదాలు స్వీకరిస్తే వారి కోరికలంతా కూడా ఈడేరుతాయని చెప్పనేసి మనకు పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. ఈ ధనుర్మాస కాలంలో పెళ్లి కాని కన్యలు తెల్లవారునే స్నానం చేసి ప్రాతకాలంలోనే సూర్యోదయాత్పూర్వమే విష్ణాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకొని ఆ స్వామిని విష్ణు సహస్రనామాలతో అర్చన చేసుకుంటే వారికి మంచి వరుడు దొరికి వివాహం జరుగుతుందని చెప్పనేసి ఏదైతే ఆండాళమ్మవారు గోదాదేవి ఆచరించారో ఆ విధంగా అందరూ కన్నులను కూడా చేసుకొని ఆచరిస్తే వారి మంచి వరుడు దొరికి వివాహం జరుగుతుందని చెప్పనేసి ఈ ధనుర్మాస వైశిష్ట్యంలో మనకు పురాణాల్లో తెలపబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి స్వామిని ఉత్తర ద్వారంలో దర్శించి ద్వాదశి రోజు తులసి దళాలతో స్వామిని అర్చన చేసి తదుపరి తీర్థప్రసాదాలు స్వీకరిస్తే ఆ ఏకాదశి మహత్యం వలన వాళ్ళకి విశేష ఫలితాలు కలుగుతాయి, మోక్షప్రాప్తి కలుగుతుందని చెప్పనేసి మన ఏకాదశి వ్రతంలో మనకు తెలుపబడి ఉన్నది.